టీడీపీ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కట్టుబడి ఉందని ప్రకాశం జిల్లా టీడీపీ అధ్యక్షులు నూకసాని బాలాజీ తెలిపారు. ఈ మేరకు ఒంగోలులోని జిల్లా టీడీపీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ఆయన సమావేశం నిర్వహించారు. గతంలో ప్రకటించిన సూపర్ 6 పథకాలు కూడా అమలు అవ్వడం జరుగుతోందని వారు తెలియజేశారు. అలాగే ప్రజా ప్రయోజనాలకు అవసరమైన పథకాలను కూడా ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. సూపర్ 6 పథకాలపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని వారన్నారు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో హామీ ఇచ్చారో ఆ హామీలన్నీ అమలుకు కృషి చేస్తూ ఉన్నారు. అది ప్రారంభించడం కూడా జరిగింది. 2 నెలల కాలంలోనే ఏదైతే ప్రజలకి ఎన్నికల వాగ్దానం చేశారో గత ప్రభుత్వంలా కాకుండా ఒక్కొక్కటి వరుసగా చేసుకుంటూ వస్తున్నారు. ఈరోజున్న ఆర్థిక పరిస్థితులన్నీ దృష్టిలో పెట్టుకొని కూడా రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి ధ్వంసం చేసి వెళితే దాన్ని పునర్నిర్మాణం చేసుకునే క్రమంలో భాగంగా హామీలను ఎక్కడ కూడా తూచా తప్పకుండా చేస్తున్నారు. ఒక ప్రబుద్ధుడు అంటాడు, సిబిఎన్ సూపర్ 6 పథకాలపై వెనకడుగు. కొంచెమైనా ఇంగిత జ్ఞానం ఉంటే వెనకడుగు వేసారు లేదా కనీసం పత్రికలు చదివే అలవాటు ఉన్నా తెలుస్తుంది. పెన్షన్లు 4,000 ఇస్తామన్నారు, 4,000 రూపాయలు ఇచ్చారా లేదా? ఏప్రిల్, మే, జూన్ నెలకి పెంచింది కూడా 3 నెలలకు కల్పిస్తామన్నారు, ఇచ్చారా లేదా? 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చి పెరిగిన 3 నెలలకు 3,000 కలిపి 7,000 రూపాయలు జూన్ 1న అయితే జూలై 1న జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 3,000 చేసేలకి 5 సంవత్సరాలు పట్టింది. చంద్రబాబు నాయుడు గారు 4,000 చేస్తూ పెంచిన 3 నెలలకు 7,000 రూపాయలు ఇచ్చారా లేదా? దానివలన పెరిగినటువంటి 3,000 రూపాయల వలన అంటే 3 నెలలకి 1,650 కోట్ల రూపాయలు రాష్ట్రం మీద ఆర్థిక భారం పడుతూ ఉంది. 4,000 పెంచినందువలన 1,000 మొత్తానికి చూసుకుంటే 8,900 కోట్ల రూపాయల ఆర్థిక భారం. అంటే ప్రభుత్వము చెప్పిన మాట తప్పకుండా పెన్షన్ల విషయంలోనే 1,000 కోట్ల రూపాయల బడను కూడా భరిస్తూ చేస్తుంటే కొంతమంది ప్రబుద్ధులు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వెనకడుగు వేస్తున్న సూపర్ 6 పథకాల మీద మహిళలది కూడా ఏదైతే 18 సంవత్సరాలు దాటారో వాళ్ళందరికీ నెలకు 1,500 రూపాయల చొప్పున సంవత్సరానికి 18,000 ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టినటువంటి సందర్భం కూడా కనపడుతూ ఉంది. ఏ ఒక్క పథకాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు ఆపరు. ఈ కూటమి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు అమలు చేయడానికి సిద్ధంగా ఉంది. ఆ విధంగా ఒక్క కడుగు ముదుగు వేసిన సందర్భం. ఇంకొక ఆయన విజయసాయిరెడ్డి రాళ్ళు, గ్రానైట్ రాళ్ళ కోసం 100 కోట్లు దుర్వినియోగం చేశాం. అంటే ఏంటి? నువ్వు ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత ఏ రాళ్ళకి ఏం వాల్యూ ఉంది? కాబట్టి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు ఏ ముద్ర లేనటువంటి రాళ్ళు, అవి బొమ్మలు లేని రాళ్ళు, ముద్ర లేని పాస్బుక్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకొక అడుగు ముందు వేసి మా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మాత్యులు విద్యాశాఖ క్యాలెండర్లో పార్టీ రంగులు కానీ లేదా పార్టీ నాయకులు బొమ్మలు లేకుండా ఒక చక్కటి క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నారు. అంటే ఇక్కడ పార్టీ రంగులు లేవు. మీరిచ్చే అక్కడేదో చిక్కీలు ఇచ్చినా నీ బొమ్మ, జగనన్న గోరు ముద్ద, దానికి ఇవాళ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పథకాలతో ఆయన పేరు, లేదా డొక్కు సీతమ్మ పేరు.